ఉత్తరాంచల్ యూనివర్సిటీ బీటెక్ స్పాట్ అడ్మిషన్స్ అండ్ సెమినార్ ఏప్రిల్ 20 ఆదివారం హోటల్ కోనార్ ఖమ్మం. మరిన్ని వివరాలకు ఈ కింద నంబర్లను సంప్రదించండి. ఎస్యూ భూముల వివాదం అయితే కోర్టులో ఇంకా సాగుతూనే ఉంది. అది మే 15 వరకు వాయిదా వేసింది కోర్టు. అయితే కోర్టు తీర్పు ఎలా రాబోతుంది అంటే ఎస్యూకి అనుకూలంగా వస్తుందా, గవర్నమెంట్కి అనుకూలంగా వస్తుందా, అసలు ఏంటి వివాదం ఎలా జరగబోతుంది? ప్రస్తుతం మనం ఎస్యూ స్టూడెంట్స్తో ఉన్న వారి మాటలను తెలుసుకుందాం. నిన్న సుప్రీంకోర్టులో జరిగిన ఆర్గ్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో కేజీఎఫ్ కంచగచ్చిబౌలి ఫారెస్ట్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ 400 ఎకరాల మీద జరిగిన ఆర్గ్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఆర్గ్యుమెంట్స్ని మనం చాలా సీరియస్గా గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ గవర్నమెంట్ ఏదైతే ఉందో తెలంగాణ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ చాలా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆర్గ్యుమెంట్స్ చెప్తున్నప్పుడు సుప్రీంకోర్టు జడ్జెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా ఘాటు వ్యాఖ్యలే చేశారు తెలంగాణ గవర్నమెంట్ మీద. ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉంటారో రూల్స్కి వ్యతిరేకంగా చెట్లని నరికేస్తారో వాళ్ళు మళ్ళీ ఫస్ట్ ఆర్గ్యుమెంట్స్లో జరిగినట్లే నిన్న కూడా ఆ లేక్ ఏదైతే ఉందో లేక్ దగ్గరలో ఒక జైలు చేసేసి ఆ జైల్లో పెడతాము 6 నెలల వరకు అన్న వాదన ఏదైతే మళ్ళీ కూడా ఆయన రీట్రేట్ చేశారు. ముఖ్యంగా నిన్న అభిషేక్ సింఘ్వి గారు ఈ సుప్రీంకోర్టు వేసిన కమిటీ ఏదైతే ఉందో ఆ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ 3 మెంబర్స్ కమిటీ ఇచ్చిన రిపోర్టు చాలా పెద్దగా చాలా ఎక్కువగా ఉందని, చాలా పేజెస్ ఉన్నాయనేసి దాన్ని చదవడానికి ప్రిపేర్ అవ్వడానికి దానికి కౌంటర్ ఆర్గ్యుమెంట్స్ ప్రిపేర్ చేయడానికి 4 వీక్లు 3-4 వీక్స్ అవసరం ఉందనేసి తెలియజేయడంతో నెక్స్ట్ మంత్ 15కి మే 15కి ఈ కేసుని వాయిదా వేయడం జరిగింది. నిన్ననే ఇంకో విషయం జరిగింది ఏంటంటే రేపు వచ్చే గవాయ్ ఎవరైతే ఉన్నారో ఈ ఇద్దరు జడ్జిల్లో ఒక జడ్జి రేపు కాబోయే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కూడా అవ్వబోతున్నారు. జస్టిస్ గవై గారు ఈ ఎన్వైరన్మెంటల్ రిలేటెడ్ ఇష్యూస్ మీద చాలా గత కొద్ది డెకేడ్స్ నుంచి కూడా ఎన్వైరన్మెంట్ ప్రోగా ఇచ్చిన జడ్జ్మెంట్స్ ఉన్నాయి. మేము కూడా దృఢంగా నమ్ముతున్నది ఏంటంటే రేపు వచ్చే జడ్జ్మెంట్ కూడా మాకు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్కి సంబంధించి ప్రోగానే వస్తుందనేసి కూడా మేము దృఢంగా నమ్ముతున్నాము. ఈ ఇష్యూలో మేము కూడా యూనివర్సిటీ ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ తరపు నుంచి కూడా మేము ఇంప్లీడ్ అయ్యాము. అక్కడ 2 ఇష్యూస్, ఒకటి ఎన్వైరన్మెంట్ ఇష్యూ, రెండోది కేసులు, ఈ విద్యార్థుల మీద ఉన్న కేసులను ఎత్తివేయాలనేసి ఒక ఇష్యూ కూడా టేకప్ చేసాం. కానీ ఇది జడ్జ్మెంట్ నిన్న జరిగిన ఆర్గ్యుమెంట్స్ అన్నీ కూడా కేవలం ఎన్వైరన్మెంట్ రిలేటెడ్ చెట్లను నరికివేయడము, ఆ 400 ఎకరాల్లో అక్కడున్న జంతువులు ఎలా రక్షించారు అన్న దాని మీదనే, వైల్డ్ లైఫ్ బోర్డు ఏం చేసిందన్న రిపోర్ట్ అడగడం మీదనే కన్ఫైన్ అయింది. రైట్స్ ఏదైతే ఉందో ఓనర్షిప్ రైట్స్ మీద కానీ లేకపోతే కేసెస్ మీద విద్యార్థుల మీద ఉన్న కేసెస్ మీద కానీ వీటి మీద కాన్సన్ట్రేట్ చేయలేదు. ఓన్లీ ఎన్వైరన్మెంట్ రిలేటెడ్ ఇష్యూస్ మీదనే కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది. మా తరపు నుంచి డాక్టర్ అడ్వకేట్ శశాంకు రట్ను మరియు అడ్వకేట్ వరుణ్ ఇద్దరు కూడా రిప్రజెంట్ చేయడం జరిగింది. చూసుకుంటే గవర్నమెంట్ తరఫున లాయర్స్ ఏం వినిపిస్తున్నారంటే అవి ఫారెస్ట్ ల్యాండ్స్ కాదు, అవి మామూలుగా కొన్ని సంవత్సరాలుగా వదిలేయడం వల్ల మామూలుగా చెట్లు మెలిచినాయి, మామూలు జీవరాశులు తిరుగుతూ ఉంటాయి, అందులో జింకలు లేవు, మామూలు చెట్లు మేము కొట్టేసింది, అది దానికి డెవలప్మెంట్ కోసం పార్క్ కోసం చేసామని గవర్నమెంట్ తరఫున లాయర్స్ మాట్లాడడం జరుగుతుంది. ఇది కరెక్ట్ అంటారా? ఆల్రెడీ సుప్రీంకోర్టు కమిటీ ఏదైతే ఉందో మా వాదన పక్కన పెడితే సుప్రీంకోర్టు కమిటీ క్లియర్గా అక్కడ ఎస్టాబ్లిష్ ఫ్యాక్ట్స్ ఏంటంటే అక్కడ చెట్లు ఉన్నాయనేసి, ఫ్లోరా ఫౌనా ఉందని, రిచ్ బయోడైవర్సిటీ ఉందనేసి, అక్కడ ఏవేవి జంతువులు ఉన్నాయి ఏంటి అన్నది కూడా ఆ డాక్యుమెంట్లో క్లియర్గా వాళ్ళు రిపోర్ట్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఆ రిపోర్టు బహుశా మా గవర్నమెంట్ తరపున వాదించిన అభిషేక్ సింఘ్వి కానివ్వండి, ఇతర గవర్నమెంట్ లాయర్స్ కానివ్వండి, వాళ్ళు ఆ రిపోర్ట్ చూస్తే ఇప్పటికల్లా అయి ఉంటుంది. ఇప్పుడు అట్లీస్ట్ ఇప్పటికైనా గవర్నమెంట్ కళ్ళు తెరుచుకొని అక్కడ రిచ్ బయోడైవర్సిటీ ఉందని, అక్కడ చెట్లు ఉన్నాయనేసి, అక్కడ జింకలు ఉన్నాయని, అక్కడ పికాక్స్ ఉన్నాయని, ఇతర వన్యప్రాణులు ఉన్నాయని కూడా ఇప్పుడు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైనా కళ్ళు తెరుచుకుంటున్నది మేము ఆశిస్తున్నాం. బ్రదర్, ఇప్పటి వరకు ఆ ఇష్యూలో జరిగిన డ్యామేజ్ కానీ బాగానే డ్యామేజ్ జరిగింది. సో ఇప్పుడు లోపల సిచ్యువేషన్ ఎలా ఉంది అండ్ దీన్ని ఎలా రికవర్ చేయబోతున్నారు? కోర్ట్ అయితే క్లియర్గా చెప్పేసింది ఆల్రెడీ 100 ఎకరాలలో డిస్ట్రక్షన్ జరిగిందని చెప్పేసి. అండ్ ఎవరైతే సిఎస్ ఉన్నారో ఆ 100 ఎకరాల్లో మీరు ఎలాంటి ప్లాన్స్ చేస్తున్నారు, మళ్ళీ రీఫారెస్ట్ చేయడానికి ఎలాంటి ప్లాన్స్ చేస్తున్నారు, ఒకవేళ మీరు రీఫారెస్ట్ చేయడానికి రెడీగా లేకపోతే అక్కడ ఒక టెంపరీ జైలు కట్టేసి మీ సిఎస్టీ కానీ సంబంధిత అధికారులను కానీ ఖచ్చితంగా మేము జైలుకి పంపిస్తామని చెప్పేసి 2-3 సార్లు రీట్రేట్ చేయడం జరిగింది. సో దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు సుప్రీంకోర్టు ఎంత సీరియస్గా తీసుకుందో. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇప్పటికీ కూడా అక్కడ యూనివర్సిటీ అనేది లైక్ పబ్లిక్ స్పేస్ అనేది అది ఒక ఎడ్యుకేషనల్ స్పేస్. సో అది ఒక పబ్లిక్ స్పేస్, కానీ అక్కడ స్టూడెంట్స్ని ఇప్పటికీ కూడా ఆ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళని
స్టూడెంట్ తప్ప మిగతా వాళ్ళని అసలు అలో చేయనివ్వట్లేదు. బికాజ్ అదర్ డిపార్ట్మెంట్ స్టూడెంట్స్కి కూడా ఎకనామిక్స్లో కానీ ఎంబీఏ డిపార్ట్మెంట్లో కానీ అండ్ అక్కడ ఆడిటోరియం ఉంటుంది. సో వాటన్నిటికి కూడా యాక్సెస్ ఉంటుంది. యూనివర్సిటీలో ఉన్న ప్రతి స్పేస్కి కూడా యూనివర్సిటీ స్టూడెంట్కి యాక్సెస్ ఉంటుంది. కానీ ఇప్పటికీ కూడా అక్కడికి పంపించకపోవడాన్ని మీరు అబ్జర్వ్ చేయొచ్చు. లైక్ ఇప్పటికీ ఇంకా అక్కడ కొన్ని సెక్యూరిటీ చెక్ పోస్టులు ఉన్నాయి. మమ్మల్ని ఈస్ట్ క్యాంపస్కి అయితే ఇప్పటికీ అలో చేయట్లేదు. అక్కడ వన్యప్రాణుల సిచ్యువేషన్ ఏంటి ప్రజెంట్? అయితే కొన్ని వీడియోస్లో అయితే చూసాం, మీ కాలేజీలోకి రావడం జింకలు, కొన్ని కుక్కలు చంపేయడం, చిన్న చిన్న జింక పిల్లలు కూడా చనిపోయని చెప్తారు. ప్రజెంట్ ఆ సిచ్యువేషన్ ఎలా ఉంది? వీటి గురించి కోర్టు ఎలాంటి స్పందన ఇచ్చింది? యాక్చువల్లీ కోర్టు జింకల వీడియోలు అన్నింటినీ కూడా చూసింది. సో వాళ్ళకి కోర్టు కూడా చెప్పింది లైక్ చాలా బాధగా ఉంది, ఇట్స్ వెరీ సాడెస్ట్ ఆన్ దిస్ యానిమల్స్ అని చెప్పేసి. అసలు వీటిని మీరు మూవ్ చేయడానికి ఎలాంటి ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అనేది ఎలాంటిది చేయలేదు. అండ్ వాటికి ఎలాంటి థింగ్ కల్పించారో, అంటే వాటిని పునరావాసం ఏం కల్పించకుండా మీరు అసలు ఈ యాక్ట్ని ఎలా చేశారు, దట్టు పబ్లిక్ హాలిడేస్లో అని చెప్పేసి కోర్టు క్లియర్గా మెన్షన్ చేసింది. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే అసలు అక్కడ 100 acresలో స్ట్రే డాగ్స్ వల్ల చనిపోయాయని అన్నారు. దట్ ఈస్ ట్రూ. కానీ అసలు స్ట్రే డాగ్స్ దగ్గరికి అసలు ఆ జింకలు ఎందుకు వచ్చాయి? బికాజ్ అక్కడ ఫారెస్ట్ అంతా డిస్ట్రక్షన్ జరిగింది. దానివల్ల అక్కడ జంతువులన్నీ భయపడిపోయి కొన్ని బయటికి రావడం చూసాం. ఆల్రెడీ మా సౌత్ గేట్ ఉంటుంది గోపన్పల్లిలో, ఆ గోపన్పల్లి దగ్గర కానీ ఎన్జిఓస్ కాలనీ సైడ్ కానీ కొన్ని జింకలు బయటికి వచ్చి రోడ్ల మీద జరిగిన వీడియోలు తిరిగిన వీడియోలు మీరు అందరూ చూసి ఉంటారు. అండ్ నెమళ్ళు అయితే ఇంతకుముందు మా హాస్టల్స్ దగ్గరికి ఓన్లీ ఈవినింగ్స్ మాత్రమే వచ్చాయి. ఇప్పుడు డే టైంలో కూడా అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ దగ్గర మీరు చూడొచ్చు. ఇప్పుడు ఎవరు వచ్చినా కూడా ఈజీగా కనిపిస్తాయి. లైక్ అది ఎవరు దాచిపెట్టేది కాదు. ఇంకా దాంట్లో బ్లైండ్గా అది ఫారెస్ట్ కాదు, అక్కడ యానిమల్స్ లేవు అని చెప్పేసి అంటే మాత్రం లైక్ వీ కాంట్ డూ ఎనీథింగ్, వాళ్ళకి వస్తే చూపిస్తామని చెప్పేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటున్నారు. అయితే ఇంతకుముందు మనం ప్రొటెస్ట్ చేయడానికి ఒక మార్గం ఎంచుకునే వాళ్ళం. ఏంటంటే ఒక చార్ట్లో కానీ ఏదైనా ఒక పోస్టర్ కానీ రిప్రజెంట్ చేసేవాళ్ళం. కానీ ఈ రోజుల్లో ఏఐ టెక్నాలజీ వచ్చింది. మనం డిజిటల్ పోస్టర్ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా తీసుకుంటాం. సో దాన్ని వాడడంలో తప్పేం లేదని చెప్పేసి నేను అనుకుంటున్నాను. కోర్టు కూడా ఇదే అభిప్రాయం ఏమని చెప్పిందంటే, వీళ్ళు సింఘ్వి గారు అభిషేక్ సింఘ్వి గారు ఈ ఇష్యూని లేవనెత్తారు. ఇవన్నీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జనరేటెడ్ ఇమేజ్ అనేసి దీనికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు అనేసి కూడా చెప్పడం జరిగింది. జడ్జి గారు కూడా చెప్పడం జరిగింది, అవన్నీ మా ఇష్యూలో మా పరిధిలో లేని అంశము, మాకు పరిధిలో ఉన్నది అక్కడ చెట్లు ఉన్నాయా, చెట్లను నరికివేశారా లేదా, ప్రాపర్ పర్మిషన్ తీసుకొని చేశారా లేదా అన్న దాని మీదనే వాళ్ళు కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. బయోడైవర్సిటీని ఎలా రక్షిస్తారు అన్న దాని మీదనే వాళ్ళు మేము కాన్సన్ట్రేట్ చేస్తున్నాం అనేసి కూడా జడ్జి గారు చెప్పడం జరిగింది. ఈ ఏఐ టూల్స్ ఇవన్నీ ఏంటంటే డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే ఇవన్నీ ఇష్యూస్ని లేవనెత్తుతున్నారు. కానీ అక్కడ రియల్ ఇష్యూ ఏంటంటే పండగ రోజు, ఉగాది రోజు తీసుకుని వచ్చి 3 రోజులు హాలిడేస్ ఉన్నాయని తెలుసుకొని అక్కడ డిస్ట్రక్షన్ 100 ఎకరాల్లో చెట్లని డిస్ట్రక్ట్ చేయడం, తర్వాత ఫ్లోరా అండ్ ఫారాని డిస్ట్రక్ట్ చేయడం అన్నది అది మెయిన్ ఇష్యూగా మనం చూడాల్సిన అవసరం ఉందనేసి కూడా సుప్రీంకోర్టు జడ్జి అభిప్రాయంలో మనం నిన్న జరిగిన వాదనలో మనం చూస్తే. सो जैसा कि आप सभी को पता है कि हैदराबाद सेंट्रल यूनिवर्सिटी एक प्रतिष्ठित संस्थान है जहाँ पे पूरे देश भारत से और विदेशों से भी छात्र पढ़ने के लिए आते हैं। और हैदराबाद सेंट्रल यूनिवर्सिटी एक रिच बायोडाइवर्सिटी के साथ स्टूडेंट्स को एक अच्छी शिक्षा देने का काम करता है। तो यहाँ का जो ईस्ट कैंपस है, जो जिसके बारे में हम बात कर रहे हैं, जो 400 एकड़ लैंड के बारे में हम बात कर रहे हैं, उसको यहाँ की सरकार अधिग्रहण करना चाहती है, उसको ग्रैब करना चाहती है। तो उसी के लिए छात्रों ने यहाँ पे धरना दिया था, प्रोटेस्ट किया था। और वहाँ की जो पुलिस है यहाँ की छात्रों को बहुत बुरी तरीके से घसीट कर गाड़ियों में डाल के ले गई थी, थानों में रखा हुआ था ज़मीन पे, जैसे कि वो अपराधी हैं उस तरीके से। तो इसी को लेकर बहुत सभी छात्र जो हैं यूनिवर्सिटी के वो चाहते हैं कि वो जो लैंड है, वो अधिग्रहण है, उसको हटाया जाए और जो भी ज़मीन है यूनिवर्सिटी की उसको यूनिवर्सिटी के नाम किया जाए। మీరు చెప్పండి బ్రదర్, ఎస్సీ గురించి ఏం చెప్తున్నారు? నిన్న వచ్చినటువంటి జస్టిస్ గవాయ్ గారు ఎన్విరాన్మెంట్ మీద ప్రేమతోని మా యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్కి ఇచ్చినటువంటి స్టేని మేము స్వాగతిస్తున్నాము. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ విద్యార్థుల తరపున, ప్రకృతి వనరుల ప్రేమికుల తరపున జస్టిస్ గవాయ్ గారికి మేము ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఇది విద్యార్థుల విజయం, ఇది ప్రకృతి ప్రేమికుల విజయంగా మేము భావిస్తున్నాము. 1975 ఇందిరాగాంధీ గారు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్కి అలాట్ చేసినటువంటి ల్యాండ్ని మళ్ళీ ఇప్పుడు అదే కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని కార్పొరేట్ బలగాలకు అప్పగించి వాళ్ళ కడుపులు నింపాలని చూస్తుంది. ఇప్పుడు నేను ఒకటి అడగదలుచుకున్నాను గవర్నమెంట్ని. వాళ్ళు అంబేద్కర్ అభయహస్తం అని విద్యార్థుల కోసం ఎన్నో స్కీమ్స్ వాళ్ళ 6 గ్యారంటీలో 420 హామీలో ఇచ్చారు. అవన్నీ ఎవరి కోసం చేస్తున్నారు? మీరు విద్యార్థుల కోసమే కదా. అలాంటి విద్యార్థులు చదువుకున్నటువంటి క్యాంపస్లో మీరు ఇలాంటి ల్యాండ్ అలాట్మెంట్ని చేయడం, మేము విద్యార్థుల సంఘాలు కానీ
ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ ద్వారా కానీ మేము తీవ్రంగా దీన్ని ఖండిస్తున్నాము. రాబోయే తదుపరి విచారణలో కూడా తీర్పులో కూడా మాకు ప్రోగా వస్తుందనే భావిస్తున్నాము. బట్టి విక్రమార్క గారు, మహేష్ గౌడ్ గారు, శ్రీధర్ బాబు గారు, యూనివర్సిటీకి సంబంధం ఉన్నటువంటి అనేక మంది ప్రభుత్వ ప్రతినిధులు ఇదంతా జంతువులు చనిపోవడం కానీ అక్కడ వన్యప్రాణుల నిరీక్షణని ఏఐగా చూపించి అక్కడ ఏం జరగలేనట్టు మాట్లాడుతున్నారు. మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం ఏంటంటే మీరందరూ ఒక డెలిగేషన్గా యూనివర్సిటీకి రండి, అక్కడ ఏం జరుగుతుందో మీరు చూసండి, మీ కళ్ళతో మీరు చూడండి. ఇప్పుడు కళ్ళతో చూసింది అయితే అబద్ధం అని చెప్పలేం కదా. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్కి మీరు ఒక డెలిగేషన్గా వచ్చి అక్కడ పరిస్థితి ఏంటో మీరు తెలుసుకోండి. అండ్ ఇంకో విషయం ఏం చెప్పదలుచుకున్నామంటే అసలు సాధ్యపడలేనటువంటి హామీలు ఇచ్చి ఇప్పుడు ప్రభుత్వం ఒక సందిగ్ధతలో పడి విద్యార్థులను అతలకుతలం చేసి రాబోయే భవిష్యత్తు విద్యార్థులకు ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీ విద్యార్థులకు విద్యను దూరంగా ఉంచే ప్రక్రియగానే మేము దీన్ని పరిగణిస్తాము. ఈ రాబోయే వచ్చే తీర్పు మాకు సుప్రీంకోర్టుకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే సుప్రీంకోర్టు మీద ధర్మ న్యాయస్థానాల మీద మాకు మంచి నమ్మకం ఉంది. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్కి ఫేవర్గానే ఆ తీర్పు వస్తుందని నమ్ముకుంటున్నాము. అలాగే వివిధ విద్యార్థులకి, వివిధ పార్టీ నాయకులకి, ముఖ్యంగా ఈ పోరాటంలో ముందుండి నడిపిస్తున్నటువంటి మీడియాకి, ప్రకృతి ప్రేములకి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. రైట్, ఇది ప్రజెంట్ స్టూడెంట్స్ దగ్గర నుంచి ఉన్న రెస్పాన్స్. అయితే కోర్టుని నమ్ముకొని ఉన్నాం. ప్రజెంట్ కోర్టు స్టే చేయడం వల్ల మేము కొంచెం మనశ్శాంతిగా ఉంది. ఎందుకంటే లోపల ఏదైతే డిస్ట్రాక్షన్ ఉందో ప్రజెంట్ ఆగిపోయింది. కోర్టు మీద మాకు పూర్తి నమ్మకం ఉంది. కోర్టు ఆ ఎస్యూకి అనుగుణంగానే ఆ తీర్మానం వస్తున్నట్టు కూడా స్టూడెంట్స్ చెప్పడం జరుగుతుంది. ఇది ఎస్యూ భూములకు సంబంధించిన కోర్టు వివాదం అయితే ప్రజెంట్ నడుస్తూ ఉంది. కెమెరా సతీష్తో పవన్ వాయుదేవ్, RTV. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.